కిచెన్. ఈరోజు నేను రాగి ఇడ్లీలు చేయబోతున్నాను. మనం రాగి ఇడ్లీలు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ఫర్మెంట్ చేసి చేసుకోవచ్చు. మనం ఈరోజు ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. దీనికి నేను 2 కప్స్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను, 1 కప్పు సూజీ తీసుకున్నాను, 1 కప్పు కర్డ్. ఇప్పుడు మనం వీటన్నిటి మనం ఒక బౌల్లో తీసుకుని మిక్స్ చేసుకుందాం. నేను నెక్స్ట్ దీంట్లో రాగి ఫ్లోరు వేసేసి తర్వాత సూజీ వేస్తున్నాను, కొంచెం సాల్ట్ వేసేసి దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఈ కర్డ్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా వాటర్ వేయచ్చు. ఇప్పుడు పిండిని బాగా మనము ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందాము. దీన్ని మనం ఇప్పుడు ఒక 30 మినిట్స్ రెస్ట్ చేసేసి 30 మినిట్స్ తర్వాత మనం ఇడ్లీస్ చేసుకుందాం. 30 మినిట్స్ ఇది బాగా రెస్ట్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాం. దీన్ని క్యారెట్, ఫ్రోజన్ కార్న్, ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేస్తున్నాను. మీరు వెజిటబుల్స్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు దీనికి టెంపరింగ్ వేసుకుంటాము. టెంపరింగ్ కోసం నేను ప్యాన్ పెట్టాను, హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం, హీట్ ఎక్కింది. దీంట్లో కొంచెం మినపప్పు వేస్తున్నాను. ఫ్లేమ్ స్లోలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం. వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆవాలు, తర్వాత కొంచెం జీరా వేసేసి తర్వాత కొంచెం ఇంగువ, ఈ టెంపరీ మిక్చర్ని దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఈ కొత్తిమీర, గ్రీన్ చిల్లీ వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మనం దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం. బేకింగ్ సోడా వేసుకొని మనం బేకింగ్ సోడాని ఇడ్లీ చేసే ముందర వేసుకోవాలి, ముందే వేసుకోకూడదు. ఇన్స్టెంట్ ఇడ్లీ కాబట్టి మనం బేకింగ్ సోడా వేసుకుంటే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. బాగా మిక్స్ చేసుకొని నేను ఇడ్లీ ప్లేట్కి ఆల్రెడీ ఆయిల్ గ్రీస్ చేసి పెట్టేసుకున్నాను. దీనిపైన మనం క్యాష్యూ ఇలా పెట్టుకొని దీనిపైన బ్యాటర్ని వేసుకుందాం. అన్నిటికీ ఇదే విధంగా మనం వేసుకుందాం. ఇడ్లీ పెట్టిన పాత్రలో వాటర్ పోసాము, మరుగుతున్నాయి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మనము వీటిని కుక్ చేసుకుందాం. 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి స్టవ్ కట్టేసేసి మనము ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేద్దాము. ఇది కొంచెం ఆవిరిదంతా పోయింది, తగ్గింది. మనం దీన్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. స్పూన్తో
వాటర్లో ఉంచుకొని సపరేట్ ప్లేట్లోకి తీసుకున్నాను. హెల్దీ రాగి ఇడ్లీస్ రెడీ. ఇవి హెల్తీ చాలా మంచిది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది. మనం రాగి పిండితో రాగి చావే కాదు, ఈ విధంగా రాగి ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు, దోశ కూడా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్కి శ్రీతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.